అటు చూడు, ఆల్రెడీ ఎవరో పెళ్లికి విషెస్ కూడా చెప్తున్నారు. కిందకి చూడు. మనిద్దరం పెళ్లి చేసుకున్న విషయం మా అన్నయ్యకి తెలిసిపోయింది. ముందు హైదరాబాద్కి వెళ్దాం పద. ఎవరు మీ అన్న? టిల్లు. ఏ టిల్లు? కళ్ళు శిష్యుడు. కళ్ళు? అన్నా. ఏయ్ జాండీస్, నీ చెల్లి వెంట పడుతున్నాడు కదా, వాడి నెంబర్ సేవ్ చేసుకున్నావా? దేనికన్నా? చేసావా చేయలేదా? చేశాను. వాట్సాప్ లో డిపి ఏం పెట్టాడో చూడు. అన్నా, రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి అని పెట్టుకున్నాడన్నా. పాపం రక్తదానం చేశాక కూడా ప్రాణాలు కాపాడుకోలేకపోయాడు. అన్నా, వేరే వాడి చెల్లి వెంట పడినోడ్నే వదలలేదు. సొంత చెల్లిని లేపుకెళ్ళి మరీ పెళ్లి చేసుకున్నాను. నన్ను వదిలేస్తాడా? ఎందుకు మీ సైకాన్ గురించి చెప్పలేదు? ముందే చెప్పుంటే పెళ్లి చేసుకునేవాడివా? ఫస్ట్ తిరుపతికి ట్రైన్ పట్టుకోవాలి, రావే త్వరగా. అక్కడే మా అన్నయ్య మెయిన్ బ్రాంచ్ ఉంది. ఏ బ్రాంచ్? మా అన్నయ్య అక్కడ బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ కి అధ్యక్షుడు, తెలుసా? నేను చెప్పినట్టు విను, వర్కౌట్ అవుతుంది. చెప్పు. అన్నా అన్నా. ఏయ్, ఇంట్లో అడుగు పెట్టమంటే నరికేస్తాను. ఎందుకు వచ్చావు? ఆగన్నా, ఈరోజు రక్షాబంధన్, రాఖీ కడదామని ఆశతో వచ్చాను. ముందు కట్టేస్తాను, తర్వాత కావాలంటే నన్ను నరికేసే. బావ రాలేదమ్మా? నీకు కావాల్సింది నేను, నాతో పెట్టుకో. 10 మందిని వేసుకోండిరా, 10కి 10 పెంచుకుంటూరా, 10 సార్లు రా. నేను రెడీ. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తుల మీద సరిపోవు. ఒక్కసారి నేను నరకడం మొదలు పెడితే ఏ ముక్క ఎక్కడుందో తెలుసుకోవడం నీ పెళ్ళం వల్ల కూడా కాదురా రే. బాలయ్య బాబు డైలాగ్ బాగుందా? మన బాలయ్య బాబు ఫ్యాన్ అమ్మా. సూపర్ సూపర్. ఇంకో డైలాగ్ వదలనా? ఇబ్బంది పెట్టద్దు. ఇబ్బంది పెడితే ఇబ్బంది పడుతుంది, ఆ తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు. నేను ఇబ్బంది కాదు, నేనంటే నిజం నిజం నిజం. ఇఫ్ యూ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, తెలుగు వర్షన్. నీ పేరు? అఖండ వీర చెన్నకేశవ సమరసింహ నరసింహ పులిరెడ్డి బావా. ఎందుకలా తగ్గుతున్నావు? లైట్ గా జ్వరం. జ్వరం? హాస్పిటల్కి వెళ్ళచ్చు కదా. అమ్మో, ఇంజెక్షన్. ఏయ్, ఆర్ధబలం తీసుకురావే. ఏంటి మీ అన్నయ్యతో పెద్ద డానను ఇంజెక్షన్ కి తడుపుకుంటున్నాను. ఇంకో వద్దు, మనం లోపలికి వెళ్దాం. వద్దా? వద్దంటలే. వదిన. రిలేషన్షిప్ లో నాకు ఇలా ఉండడం నచ్చడం లేదు. ఎలా ఉండడం? 2 సంవత్సరాలుగా లవ్ చేసుకుంటున్నాం. నువ్వు నాకు సరిగ్గా టైం ఇవ్వడం లేదు. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పల్లు. థ్యాంక్ యూ బంగారం. ఇదేంటిది? టైం ఇవ్వలేదు అన్నావుగా, తీసుకో. నేను మనసు పడితే లండన్ రాజకుమారునే పెళ్లి చేసుకోగలను, చూస్తావా? పోయి నిన్ను లవ్ చేశానేంట్రా?
లండన్ రాజకుమారుని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈ కెన్యా ముళ్ళపందిని పెళ్లి చేసుకుందేంటి? మ్యాటర్ తెలిసిందో అన్న చెల్లి ఇద్దరు కలిసి కుమ్ముతారు. ఇలా బుక్ అయిపోయానేంట్రా నేను. హే, ఏం ఆలోచిస్తున్నావు? ఆశీర్వాదం తీసుకో. మాజీలవరు ఆశీర్వాదం అంటే ఇదేనేమో. దీర్ఘాయుష్మాన్ బాబా. అయ్య బాబు. ఏయ్, సారీ, జారిపోయింది. శత్రువులు ఎప్పుడు అటాక్ చేస్తారనేది తెలియడం లేదు, అందుకే సేఫ్టీగా ఇలా పెట్టుకున్నాను. టీనా కాఫీనా? అబ్బే అక్కర్లేదండి. పర్వాలేదు చెప్పండి. అయ్యో పర్లేదు, వద్దులేండి. పుల్రెడ్డి, బావా, నీ మదర్ టంగ్ ఏంటమ్మా? పింక్ బావా. ఏ, అది కదమ్మా, నీ మాతృభాష. ఓహో, మాతృభాష తెలుగు బావా. ఓ, మీ అమ్మా నాన్న? అమ్ముంది బావా, నాన్న లేడు. ఏమైంది? మా నాన్న రమేష్ బావా. ఒలింపిక్స్ లో కనుక ప్యాకాట్ ఉండుంటే మన దేశానికి గోల్డ్ మెడల్ తెచ్చుండేవాడు. బ్యాంకాక్ అంటే పంచ ప్రాణం, చైల్డ్హుడ్ డ్రీమ్ బావా. బ్యాంక్ లో లోన్ తీసుకుని బ్యాంకాక్ వెళ్ళి బ్యాంక్ చేయాలంటుండేవాడు. వాట్సాప్ స్టేటస్ చూస్తే ఏమో బ్యాంకాక్ ఐమ్ కమింగ్ అని ఇలా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. దానికన్నా ముందు కైలాసానికి బుక్ అయిపోయింది బావా. అంటే హార్ట్ అటాక్. ఓ షిట్. నాన్న చివరి కోరిక కదా బావా, పిండాన్ని బ్యాంకాక్ బీచ్ లో కలిపేసి వచ్చాను. లాస్ట్ లో మా నాన్న మొహం చూడటం కూడా కుదరలేదు బావా. ఏమైంది? బాడీ బర్న్ అయ్యే టైంలో మ్యాచ్ బాక్స్ లేదన్నారు. మ్యాచ్ బాక్స్ కోసం నేను అంగడికి వెళ్ళాను. ఎవరో మ్యాచ్ బాక్స్ దొరికిందని నేను వచ్చే లోపే బాడీని బర్న్ చేసేసారు బావా. యోగి సినిమా లాగా. టీ వచ్చేలోగా ఇంకో డైలాగ్ విను బావా. అయ్యో వద్దు, టీ వచ్చేసింది. వద్దంట. ఒక రకంగా ఉందేంటి? టీనా కాఫీనా అని అడిగాను, మీరు ఏదైనా పర్లేదన్నారు. కన్ఫ్యూజ్ అయ్యాను, దానికి రెండు మిక్స్ చేసేసాను. ఏంటి ఒళ్ళంతా దొరదగా ఉంది? ఏయ్ పులిరెడ్డి, ఏంటమ్మా, లోపలికి వెళ్ళు. ఫస్ట్ నైట్ ఇవాళ మీది. అదేంటి బా, బెడ్డ మీద రోజా పూలతో పాటు ఏవో ఆకులు కూడా పెట్టున్నారు. ఆకులా? హే, అవి రావి ఆకులు, మా ఇంటి సాంప్రదాయం. కొద్దిగా మిక్స్ చేసి పెట్టాను. రావి ఆకులా? అలా ఒక రౌండ్ ట్రైల్ వేద్దామని బెడ్ మీద చొక్కాతో దొల్లాను. పంచ కూడా లేదనుకుంటా, ఒళ్ళంతా ఒకటే దొరదలు. ఏయ్, ఏయ్, ఏంటి ఇది? అది రావి ఆకులు అనుకుని ఏదో దురద గుంటాకు ఇచ్చినట్టున్నాడు. దురదగుంటాక. పులిరెడ్డి, బా, ఈరోజు టిఫిన్ ఏం చేయించమంటావు? టిఫిన్ బాత్ చేయమన్నాడు బావా. బాత్. ఏయ్, ఇవాళ బాత్ చేయి. సరే అండి. ఇది చెడు. బాత్ చేసావా? ఇప్పుడే చేసొస్తున్నాను. ఓ, నువ్వు ఈ బాత్ అనుకున్నావా? ఏయ్ జాండీస్, ఏంటి సంగతులో? అన్నా ప్లాన్ సక్సెస్ఫుల్. రేయ్, అది సక్సెస్ఫుల్ రా. ఏమైంది? అదే అన్న, ఒకటి బర్త్డే బ్యానర్ పైన పేడతో పెయింటింగ్ చేశాడు కదా, వాడు దొరికేశాడన్నా. సింపుల్ గా వాడి పిర్ర మీద ఏడేసి పంపించరా. అన్నా, ఆ అక్కకి చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటే. మన ఊర్లో జాతర ఎప్పుడు రా? వచ్చే నెల అన్నా. ఇవాళే సెలబ్రేషన్ చేయి. అర్థమైందన్నా. చైల్డ్హుడ్ ఫ్రెండ్కి ఇలా నేను ఎక్స్ లవర్ నని తెలిస్తే. ఏమండి, బోర్ కొడుతోంది. అయితే నేను వదిన ఇద్దరం కలిసి ఒక గేమ్ ఆడాలనుకుంటున్నాం. ఏం గేము? మా ఇద్దరిలో ఎవరు ఎక్కువ షాపింగ్ చేస్తారో వాళ్ళు విన్ను. ఎలవే. ఇంకా ఐపీఎల్ మ్యాచ్లు అవి చూడవా? పుల్రెడ్డి, బా, మార్నింగ్ నుండి ఎవరో కాల్ చేస్తున్నారు చూడమ్మా. పేరేముంది బా? పటాకీ చీటీ. పటాకీ చీటీయా బా? నేనెందుకబ్బా ఫోన్ చేస్తుంది? నెంబర్ చూస్తుంటే చంపేసేవాడు. రే మచ్చా, ఏంట్రా ఇక్కడ?
పెళ్ళైన సంగతి చెప్పనే లేదు. ఏదో సడన్ గా అయిపోయిందిలే, వదిలే. ఆ పిల్లడి మొహంలో పెళ్లి కళ వెలిగిపోతుందే. రే మచ్చా, అలాగే ఉండు, అలాగే ఉండు, కదలకు, ఎందుకురా? అలాగే ఉండు, ఎందుకే? చెప్పేది వినరా, అలాగే ఉండు. మచ్చా, నా మాజీలు ఎవరు మచ్చా? శ్వేత. ఇప్పుడు చూడు, ఫోన్ చేస్తాను. హలో. హలో, ఏంటే కలర్ నైటీలు వేసుకొని స్టైల్ గా తిరుగుతున్నావు? ఇంట్లో ఏంటి ఇవాళ టమాటా రసమా? సంచి సరిపడా టమాటాలు పట్టుకొని నిల్చున్నా. భోజనానికి పిలవ్వా? హలో, ఎవరు? ఎవరా? కనుక్కో చూద్దామమ్మా. కనుక్కో. నేనే ఎవరైనా అడుగుతాను చూడు మచ్చా. లిస్ట్ లో ఇంకా ఎంతమంది ఉన్నారో ఏంటో. పెళ్లి చేసుకున్నాడు కదా, అంతే. ఉంటాను మచ్చా, తను చూసిందంటే ఇరుక్కుపోతాను. వదలు. అది కొనివ్వు, ఇది కొనివ్వు అని. నా పిల్లానికి తెలిసిందంటే అంతే. ఏమండి, ఏంటి ఇవాళ మన వెడ్డింగ్ యానివర్సరీ. అయితే మీరు నాకు ఏ గిఫ్ట్ ఇవ్వలేదు. నాకన్నా పెద్ద గిఫ్ట్ కావాలా? ఆ? మీరే చాలు. ఆ. అబ్బా, ఏ సెలబ్రేషన్! లండన్ రాజకుమారి కోహినూర్ డైమండే తెచ్చిచ్చాడు. ఐమ్ సారీ బంగారం. అక్క, ఏంటక్క ఎలా పట్టుకున్నాను నన్ను? అక్క, వదలక్క. అది నీ అక్క. నేను అలా వదిలేసి ఉండకూడదు, తప్పు చేశాను. అక్క, ఏంటంటే మాట్లాడుతున్నాను అక్క. అది అక్క, వద్దక్క. అబ్బా. ప్రాక్టికల్గా ఆలోచించాను. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, ప్రజెంట్ ఈజ్ ప్రజెంట్. గతంలో ఎలా ఉన్నావనేది ముఖ్యం కాదు, ఇప్పుడు ఎలా ఉన్నావనేది ముఖ్యం. ఐ లవ్ యూ. నేను ఆలోచించాను. పాస్ట్ ఈజ్ పాస్ట్, ప్రెసెంట్ ఈజ్ ప్రెసెంట్. మీరు గతంలో ఎలా ఉన్నారనేది ముఖ్యం కాదు, ఇప్పుడు ఎలా ఉన్నారనేది ముఖ్యం. ఐ లవ్ యూ. నాకెందుకు చెప్తున్నావు? నేను ఆలోచించాను. పాస్ట్ ఈజ్ పాస్ట్, ప్రెసెంట్ ఈజ్ ప్రెసెంట్. మీరు గతంలో ఎలా ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఇప్పుడు ఎలా ఉన్నారన్నదే ముఖ్యం. ఐ లవ్ యూ. ఏ నాకెందుకు చెప్తున్నావే? వెనక చూడు. అన్నా, ఎవరు తను? మీ అన్న ఎక్స్. నువ్వెందుకు ఏడుస్తున్నావు? తు.